జనగామ సిద్దిపేట బోరబండలలో న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోయాయని, అకారణంగా పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు. వెంటనే దాడులకు పాల్పడిన వారిని డిస్మిస్ చేయాలన్నారు. ఈ నెల 24న సిటీ సివిల్ కోర్టులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్లో మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మీడియాని పిలవడం కారణం కూడా మన అధ్యక్షుల వాళ్ళు వాళ్ళ ప్రసంగంలో చెప్తారు. మాణిక్ ప్రభు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దాని తర్వాత అధ్యక్షుల వారిది ప్రెస్ స్టేట్మెంట్ ఉంటుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ, ఈ న్యాయవాదులపై జరిగేటటువంటి దాడులను ముందుగా తీవ్రంగా ఖండించే ముందు వల్లనే మనం యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఏదో ఒక రోజు కోర్టు బయటకు చేయడం, తర్వాత ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం కావడం జరుగుతుంది. కావాలంటే ఏం చేయాలి? గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా మాటివాన్ సిఆర్పిసి నుంచి కొట్టాను. ఆ తర్వాత ప్రొటెక్షన్ బిల్ రావాలనుకుంటాను. ఏదో ఒక దినం చేస్తున్నాం, వెళ్ళిపోతాం. మన అడ్వకేట్ మీద దాడి జరిగింది. ఎవరు దాడి చేసిరు? సామాన్య మానవులు కాదు, చట్టం తెలిసిన వాళ్ళని ఆ దాడి చేసిరు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆల్రెడీ మనం ఇంతకుముందు 2 టైమ్స్ మనం అజిటేషన్ ధర్నాలు చేయడం వస్తేనే మనకు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. నేనేమన్నా తప్పులు మాట్లాడితే అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అధ్యక్షుల వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. To all of you, today on the bank call given by the Federation of Bar Association Telangana State, and our bar association decided to call for the bank advocates boycott due to attack on the one Santosh advocate who is practicing in Kukarpalli court. The police Borabanda has attacked him and illegally detained and arrested him. So then today we have called for the bandh in City Civil Court, and for which already our committee has decided to conduct a meeting in our Bar Association City Civil Court Hyderabad on 24th August in the morning 11 o'clock by inviting all the president and secretaries of the Bar Association in the Telangana state. So, and also I invited the chairman bar council and members of the bar council, and also the political parties legal cell conveners. We are inviting to participate in that round table conference to give their opinion and to take further steps in this regard. And as you know, not only on 16th incident, earlier also the police Jangam and police Siddipet also attacked on the advocates, and so far they have not taken any steps against those police. So on behalf of our bar association, we demand to dismiss the concerned police officers who attacked on the advocates, and we demand the state government and also DIG, and though even we have given a representation to the Bar Council and also Honorable Chief Justice of Telangana and also State Government also. So in this regard, so in round table conference on 24th, we will take the further steps what we have to do. We will initiate further steps also. Thank you very much for covering this program today also. Thank you, sir.